మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ మీనాక్షి చౌదరి కాంబినేషన్లో వచ్చిన మూవీ మట్కా. ఈ మూవీ గురించి మనం ఒక్క మాటలో చెప్పాలంటే మన వరుణ్ తేజ్ గారికి తన కెరీర్లో సాలిడ్ కంబ్యాక్ మూవీ. ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే వాల్తేరు వాసుగా ఉన్న మన హీరో చెయ్యని తప్పుకు జైలుకి వెళ్తాడు. అసలు ఆ తప్పేంటి, జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏ విధంగా తిరిగి వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడు, అండ్ బయట సొసైటీలో డబ్బున్న వారికి విలువ ఉంటుందని తెలుసుకున్న హీరో ఏ విధంగా డబ్బు సంపాదించాడు, అండ్ హీరోయిన్ని ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడు, ఏ విధంగా వాళ్ళ లవ్ ట్రాక్ నడిచింది, అండ్ తను ఏ విధంగా కోటీశ్వరుడు అయ్యాడు, తను సంపాదించిన డబ్బుని లాస్ట్ వరకు ఉంచుకోగలిగాడా లేదా అనేదే మూవీ యొక్క స్టోరీ. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ స్టార్టింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రం కొంచెం బోరింగ్గా అనిపిస్తాయి. ఇక మన వరుణ్ తేజ్ గారు అయితే ఈ మూవీలో ప్రాణం పెట్టి నటించారు. ఏజ్కి తగ్గట్టు వేరియేషన్స్, ఆ వేరియేషన్స్కి తగ్గట్టు యాక్టింగ్ స్కిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పండించారు. ఇక మన హీరోకి వచ్చే ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ డైలాగ్ డెలివరీ మాత్రం మూవీకి చాలా ప్లస్ అండ్ హైలైట్గా నిలుస్తాయి. ఇక మీనాక్షి చౌదరి గారు హీరోయిన్గా లవర్ క్యారెక్టర్లో అండ్ వైఫ్ క్యారెక్టర్లో చాలా బాగా నటించి మెప్పించారు. ఇక మన మూవీ యొక్క డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఓవరాల్గా మూవీ ఫస్ట్ హాఫ్ గుడ్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ మన వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తోటి, ఫైట్స్ తోటి అండ్ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక ఒక మాటలో మూవీ అయితే యాక్షన్ థ్రిల్లర్తో కూడిన కమర్షియల్ మూవీ. ఇక మూవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ స్టోరీతో డీసెంట్గా ప్రజెంట్ చేశారు. ఇక ఓవరాల్గా మూవీకి రేటింగ్ వచ్చేసి 5కి 3 చేసుకోవచ్చు. మూవీ అయితే ఆ రేంజ్లో ఉంది అండ్ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ బోల్డ్ కంటెంట్లా ఉన్నప్పటికీ కొంచెం అక్కడక్కడ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఫ్రెండ్స్ తోటి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మూవీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. మనం పెట్టే మనీలో ఖచ్చితంగా వర్తబుల్లో ఉంటుంది. ఇది గైస్ ఇప్పటికైతే మన వరుణ్ తేజ్ గారి మట్కా మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బై బాయ్.